అమ్మా తన్మయ్ ఇంద్రాణి బంగారీ. అమ్మా ఏంటి బంగారీ? ఎదుకోండమ్మా స్వీట్ తీసుకోండి. ఏంటక్క చాలా సంతోషంగా ఉన్నావు, స్వీట్ కూడా ఇస్తున్నావు. నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, సూపర్ అక్క, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంద్రాణి ఇంద్రాణి అక్కకి ఉద్యోగం వచ్చింది. ఇదిగో స్వీట్ తిను. బంగారీ, అర్జెంటుగా ఏదైనా ఉద్యోగంలో చేరాలనైతే చేరలేదుగా? మంచి ఉద్యోగం అమ్మా. నిన్నే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఆర్డర్ పేపర్ ఇవాళే వచ్చింది. అందుకే అమ్మా నిన్న మీతో ఏం చెప్పలేదు. అయితే నేను త్వరలోనే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు కదా? తప్పకుండా జాయిన్ అవ్వచ్చు తన్మయ్. అమ్మయ్యా, అదేమీ అంత కష్టపడే పని కాదుగా. కష్టపడటానికి అక్కడ పని ఏమీ పెద్దగా లేదమ్మా. సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది ఉండదుగా? అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదమ్మా. చదువుకి తగిన జాబే కదా? మరి నా చదువుకి ఇది చాలా పెద్ద జాబ్. ఏమంటున్నావక్క? అవును, యాక్చువల్లీ నాకిప్పుడు దొరికిన ఉద్యోగానికి నేనింకా చాలా చదువుకుని ఉండాలి. మరి నీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందక్క? చదివిన చదువుకి ఉద్యోగం రావాలంటేనే ఇప్పుడు రికమెండేషన్ అవసరమవుతోంది. నువ్వు చెప్పింది కరెక్టే. నేనిప్పుడు హైలీ రికమెండేషన్ ఉంది కాబట్టి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అవును, ఈ ఊర్లో నీకు రికమెండేషన్ చేసింది ఎవరక్క? అమ్మా, నేను నీకు ఒక ఇడ్లీ అమ్మే ఆవిడ గురించి చెప్పాను కదా. నాకు ఆ ఇడ్లీ అమ్మే ఆవిడ చేసిన రికమెండేషన్ వల్లే ఉద్యోగం వచ్చింది. ఇడ్లీ అమ్మే ఆవిడ చేసిన రికమెండేషన్ కారణంగా నీకు ఉద్యోగం వచ్చిందా? అసలు ఇది నమ్మేలాగా లేదే. ఎందుకంటే ఆ ఇండస్ట్రీకి ఎవరైతే ఓనర్ ఉన్నారో అది ఆ ఇడ్లీ అమ్మే ఆవిడ. ఇప్పుడు నమ్ముతావా? ఏమంటున్నావక్క? ఇది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ ఇడ్లీ అమ్మే ఆవిడే ఝాన్సీ ఫుడ్స్ కంపెనీకి ఓనర్. ఝాన్సీ తెలుసా? కానీ అంత పెద్ద కంపెనీ యజమాని రోడ్డు మీద ఎందుకు ఇడ్లీ అమ్ముతున్నారు? ఎప్పుడెప్పుడు నా మనసు బావుండదో అప్పుడు నేనలా ఇడ్లీలు అమ్ముతూ ఉంటాను. అలా ఒకసారే నిన్ను నేను మీట్ అయ్యాను. ఏంటక్క, నువ్వు చెప్పేదంతా చూస్తూ ఉంటే ఏదో సినిమాలో వచ్చినట్టు అనిపిస్తోంది. విన్న నీకే అలా ఉందంటే ఇంకా నాకెలా ఉండుంటుంది? బంగారే, నీకొక మంచి ఉద్యోగం దొరికింది. ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి. తప్పకుండా అమ్మా. నాకు నీ మీద నమ్మకం ఉంది. అయినా సరే నీ మీద ఎలాంటి నింద పడకుండా చూసుకో. సరే అమ్మా, చూసుకుంటాను. అక్క, నువ్వు చెప్పు, తర్వాత ఏమైంది?